నాయకులు పార్టీలు మారే ఆలోచనలో ఉన్నారు. వాళ్ళు ఎందుకు వస్తారు? శ్రేణులు పరిస్థితి చూశారు, వాళ్ళకి అర్థమైపోయింది. ఇప్పుడు చేసిన తప్పు వాళ్ళ మీద తీసుకెళ్ళిపోయారు. ఇప్పుడు వాళ్ళందరూ చాలా వరకు కారాగార వాసానికి పయనమయ్యే కార్యక్రమంలో ఉన్నారు. స్థానిక నాయకులు అలాగే పార్టీ శ్రేణులు వాళ్ళు కూడా దీంట్లో పాత్రదారులు కాబట్టి వాళ్ళ మీద ఈరోజు ఆధారాలతో సహా వీళ్ళు న్యాయస్థానాలకి అందజేసి వాళ్ళందరినీ కారాగారం పంపించే కార్యక్రమం చేపడతా ఉన్నారు. కాబట్టి వాళ్ళు కనపట్టలేదు. మీరన్నట్టు నాయకులు వాళ్ళ మీద ఉన్న అభియోగాలన్నీ కూడా సాక్ష్యాధారాలతో బయటకు వస్తున్న సందర్భంగా కూటమిలో ఏదో పార్టీలో చేరి వాళ్ళని కాపాడుకునే ప్రయత్నం వాళ్ళు చేస్తూ ఉన్నారు. మంత్రులు ఎక్కడ కనపడితే తీసుకెళ్ళి ఆనేస్తారో, చాలామంది మీద లుకౌట్ నోటీసులు ఉన్నాయి, కొంతమంది మీద అభియోగాలు ఉన్నాయి. వాళ్ళు కనపట్టలేదని చెప్పని పోలీసు వారు చెప్తా ఉన్నారు. కాబట్టి ఎక్కడ కనపడితే వాళ్ళని తీసుకెళ్తారో అని వాళ్ళ భయం. ఇప్పుడు కొంతమంది మీరు అన్నట్టు శ్రేణులు ఉన్నారు, శ్రేణుల మీద కూడా ఎలాంటి అభియోగం ఉంది కాబట్టి వాళ్ళు కూడా తప్పించుకు తిరుగుతున్నారు కాబట్టి వాళ్ళు రారు. ప్రజలు ఎందుకు వస్తారు? ప్రజలు చూశారు కదా, 5 సంవత్సరాల పరిపాలన చూశారు. 2014 నుంచి 2019 వరకు తెలుగుదేశం ప్రభుత్వం పరిపాలన చూశారు, కూటమి ప్రభుత్వం. తర్వాత 2019 నుంచి 2024 వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ పరిపాలన చూశారు. జగన్మోహన్ రెడ్డి నిర్వాహకం చూశారు, స్థానిక నాయకుల యొక్క నిర్వాహకం చూశారు. అలాగే శాసనసభ్యులు, మంత్రులు వాళ్ళు ఏం చేశారో, ఏ విధంగా సహజ వనరుల నుంచి దోపిడీలు ఏ విధంగా చేశారు, మద్యం కావచ్చు, ఇసుక కావచ్చు, ఒకటనేది లేదు. చెప్పుకుంటా పోతే మనకి రేపు ఉదయం దాకా మనం చెప్పుకోవచ్చు. అయినా సరే ఇవన్నీ చూసిన ప్రజలు ఈరోజు ఎందుకు సహకరిస్తారు? వాళ్ళు ఇచ్చిన పిలుపేంటి? రైతు పోరుబాట. అక్కడికి వద్దాం ముందు, తర్వాత మిగిలిన విషయాలకు వెళ్దాం. రైతుల గురించి మనం మాట్లాడుకుందాం. రైతులకు కావాల్సింది ఏంటి? సాగునీరు, మంచి విత్తనాలు, ఎరువులు సకాలంలో వాళ్ళు అందించి పండిన పంట ఏదైనా ప్రకృతి వైపరీత్యాలు వస్తే వాళ్ళని ఆదుకోవటం, పంటల బీమా చేయటం, సబ్సిడీలు ఇవ్వటం, ఆ తర్వాత పండించిన ధాన్యాన్ని గిట్టుబాటు ధర లేకపోతే ప్రభుత్వం కొంచెం సహాయం చేసి వాళ్ళ దగ్గర నుంచి సేకరించటం. అంటే అన్ని రకాల పంటలకి ఇది కదా ప్రజలు ఆశించేది. వీటిలో ఒక్కటన్నా జరిగిందా? ఇందులో రైతులు సకాలంలో నీరు అందించలేదు, భూసార పరీక్షలు నిర్వహించలేదు, తర్వాత వాళ్ళకి రావాల్సినటువంటి రాయితీలను కోత పెట్టారు. మరి వాళ్ళ ధాన్యాన్ని కావచ్చు, లేకపోతే ఇతర పంటలకు సంబంధించినవి కావచ్చు, వాళ్ళ దగ్గర నుంచి ప్రభుత్వం సేకరించి మామూలుగా రైతు భరోసా కేంద్రాలు పెట్టారు కదా, దాని ద్వారా స్వీకరించి 6 నెలలు సంవత్సరం అయిన తర్వాత కూడా కొంతమందికి ఇంకా డబ్బులు ఇవ్వలేని పరిస్థితి. ఇంకా ధరల స్థిరీకరణ నిధి పెడతా అది లేదు. పంటల బీమా పథకం లేదు. మరి ఇంకా ఇవన్నీ చేసిన తర్వాత రైతులకు అర్థమైన తర్వాతే కదా నీకు వాతలు పెట్టింది. ఒక్క ప్రాజెక్టు ముందు తీసుకెళ్ళలేదు. ఇప్పుడు గత ప్రభుత్వం 2014 నుంచి 2019 వరకు ఈ చెక్ డ్యాములు కావచ్చు, కొన్ని చిన్నవి ఉంటాయి కదా, దాని ద్వారా నీరు అందించే దాంట్లో 50% వాటిని నిర్వీర్యం చేశారు. 10 లక్షల స్థిరీకరణని 4 లక్షలకు తీసుకొచ్చేసారు. అక్కడ 60% రైతులకి నీరు అందించే క్రమంలో వాడు చేయలేదు. కాలంలో బాగు చేయలేదు, ఇది కనీసం గీజులు కూడా పెట్టలేదు. ప్రతిపక్ష నేతకున్నప్పుడు కూడా పట్టిసీమను వ్యతిరేకించారు. అదే చెప్తున్నాను, అక్కడికి వస్తా. ఇక పట్టిసీమ ఏంటంటే పోలవరం పూర్తి కాలేదు కాబట్టి గోదావరి నదీ జలాలు మొత్తం కూడా సముద్రం పాలవుతున్నాయి కాబట్టి మనకి ఇక్కడ గమనించుకోండి నవీన్ గారు, మామూలుగా మనకి ఆంధ్ర రాష్ట్రానికి వరద రూపేణా కృష్ణానది నుంచి కావచ్చు, గోదావరి నుంచి కావచ్చు, మిగిలిన దాని నుంచి వచ్చే కావచ్చు 3000 క్యూసెక్కుల టీఎంసీల నీరు వస్తాయి. మనకి 3000 టీఎంసీల నీరు వస్తాయి. దాంట్లో 10% 300 టీఎంసీలు నీరు కనుక మనం సద్వినియోగం చేసుకోగలిగితే ఆంధ్ర రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయొచ్చు. రైతు అనే వాళ్ళకి చివరి ఎకరాకు కూడా, అంటే మెట్ట ప్రాంతానికి కూడా నీరు అందించవచ్చు. అంటే దానికి కొంత శ్రమతో కూడిన వ్యవహారం. అదే నిన్న చంద్రబాబు నాయుడు గారు 70,000 నుంచి 80,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టేసి ఇట్లా రైతులకి అనుసంధానం చేస్తూ, అంటే నదులు అనుసంధానం చేస్తూ ప్రతి రైతుకి నీరు అందిస్తే రాజనాలు పండిస్తారు. మామూలుగా మే ఆఖరికే నీరు అందించేస్తే జూన్ జూలైలో కనుక వాళ్ళు నాట్లు వేసుకుంటే ఈ వర్షాల ఉపద్రవానికంటే ముందే రైతు పంటలు చేతికి వస్తాయి, రైతులు బాగుపడతారన్న ఉద్దేశంతో ఎలా చేయాలి ఏంటని చెప్పని ఆయన నిర్ణయం తీసుకోవడం కాకుండా క్షేత్రస్థాయిలో అందరితో పాటు దీన్ని చర్చించుకొని మంచి చెడులు ప్రజలు